హలో ఎవరోన్, ఈ వీడియో వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత కాన్వాస్ పేపర్ తీసుకోవాలి. కాన్వాస్ పేపర్ వచ్చి ఫోల్డింగ్ చేసుకున్నాను. కాన్వాస్ పేపర్ లైనింగ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. కాన్వాస్ పేపర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకోవాలి. ఫస్ట్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్స్ట్గా 2 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా 2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచే పెట్టుకోవాలి. కింద లైన్ స్ట్రైట్గా చూసి పెట్టుకోవాలి. అక్కడ కూడా సేమ్ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. కింద లైన్ అలాగే స్ట్రైట్గా లైన్స్ రావడం కోసం కింద ఎలా తీసుకున్నా అక్కడ సేమ్ చూసి పైన కూడా అలానే పెట్టుకోవాలి. అలా లైన్స్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. అలాగే బాక్సులు డ్రా చేసిన తర్వాత మన దగ్గర ఏదో ఒకటి క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్, అది తీసుకొని రౌండ్గా డ్రా చేయాలి. హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని బాటిల్ క్యాప్ తీసుకున్నాను నేను. అలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్గా డ్రా చేసిన లైన్స్ పక్కన నుంచే కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. మనం ఎలా కట్ చేసుకుంటే అలానే డిజైన్ వస్తుంది నీట్గా. అలా నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం మనం గుట్టుగా ఉండడం కోసం అలా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి కాన్వాస్ పేపర్కి అలా పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ ఎందుకంటే చేసుకునేది ఐరన్ చేస్తే కాన్వాస్ పేపర్ లైనింగ్ క్లాత్కి అటాచ్ అయ్యి ఉంటుంది. పక్క వాకుండా ఉంటే ఇంకా మనం బాగా స్టిచ్ చేసుకోవచ్చు. కాన్వాస్ పేపర్ లైనింగ్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని మన దగ్గర పిన్స్ ఉంటే పక్కగా కాకుండా అలా పిన్స్ పెట్టుకోవచ్చు.
మెయిన్ క్లాత్కి ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇంకా అలాగా స్టిచ్ చేసుకోవాలి. కాన్వాస్ పేపర్ పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలి. అలానే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి కాన్వాస్కి ఒక స్టిచ్ చేసుకోవాలి ఫిట్గా ఉండడం కోసం కాన్వాస్ పేపర్. తర్వాత మనం స్టిచ్ చేసిన పక్క నుంచి కట్ చేసుకోవాలి. అలానే సేమ్ చివరి వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న డాట్స్ లాగా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది కొంచెం కట్ వర్క్. తర్వాత ఇంకా అలా ఫోల్డ్ చేసినట్టు ఇంకా అలా అనుకోవాలి. సేమ్ ఇంకా వీడియోలో చూపించినట్టు సేమ్ ఇంకా అలా అనుకోవాలి. అలా అనుకున్న తర్వాత పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్లుక్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చూసి వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.